నమస్తే జానకి గారు. నమస్తే సంపత్ గారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి మీరు మా మిద్దె తోటకు రావడం. నా పేరు జానకి రాణి అండి. మా హస్బెండ్ పేరు శేషాచారి. మా వారు లెక్చరర్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్, రిటైర్ అయ్యారు. నేను కిమ్స్ హాస్పిటల్లో జాబ్ చేస్తానండి, సికింద్రాబాద్. ఓ, జాబ్ చేస్తూ ఇంత తోట ఎలా? అది ఇక్కడ టైం అనేది అనుకుంటే ఉండదండి, కావాలనుకుంటే వస్తుంది అంతే. అందరూ బిజీ, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ, కానీ ప్లాన్ చేసుకోవాలండి. నేను చెప్పేది అయితే అది. మీరు అంటే ఇక్కడ మీరు ఉండేది హయత్ నగర్, మీ హాస్పిటల్ సికింద్రాబాద్. అప్ అండ్ డౌన్ చేస్తూ కూడా 25 కిలోమీటర్స్. వావ్. డే మొత్తం డ్యూటీ చేసి వచ్చి నైట్ చూస్తారా? ఎట్లా ఏ టైంలో చేస్తారు? నేను డైలీ మార్నింగ్ 5:30కి పైకి వస్తాను. 1 అవర్ టైం స్పెండ్ చేస్తాను రోజు. ఓకే. మార్నింగ్ వచ్చి ఫస్ట్ వాటరింగ్ చేసుకొని, ఇంకేమైనా ప్లాంట్స్కి ఏమైనా అంటే ఏమైనా పురుగులు హార్వెస్టింగ్, రోజు మాకు కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, నీళ్లు పట్టడం, వాటికి ఎరువులు వేయడం, అవన్నీ ఉదయాన్నే. ఎరువులు అన్నీ నేను సండే చూసుకుంటానండి. ఎరువులు మేజర్ పని అంతా సండే చేస్తాను. రెగ్యులర్గా అయితే వాటరింగ్ చేయడం, ఏమైనా ఎండిపోయిన ఆకులు అవి కట్ చేయడం, ప్రూన్ చేయడం, అట్లాంటివి చేస్తారేమో. చిన్న చిన్న పనులు ఆ 1 అవర్లో ఎంత పని. రియల్లీ ఇన్స్పైరింగ్. కొంతమంది అయితే మాకు టైం లేదు చేయడానికి. నేను ఒకటే చెప్తానండి, ఎవరికైనా టైం ఎవ్వరికీ ఉండదు. టైంను మనం తెచ్చుకోవాలని ప్రియారిటీ, మనం ఏది కావాలనుకుంటే అది చేస్తాం కదా. మా వదిన గారు. నా పేరు మాధవి అండి. మేము బిఎన్ రెడ్డిలో ఉంటాము. మీరు కూడా చేస్తున్నారా? టెర్రస్ గార్డెన్ చాలా, అసలు మీ వీడియోస్ చూసి స్టార్ట్ చేసాము. చాలా ఇంట్రెస్ట్. తను రాధా, మా హోమ్ మేడ్. మాట్లాడు రాధా. ఆకుకూరలు బాగా ఉంటాయి సార్, ఆకుకూరలు పెట్టుకుంటుంది మేడం, అన్నీ బాగా చూసుకుంటుంది. నేను వచ్చి అప్పుడు ఇచ్చి చూసుకుంటా సార్. అప్పుడు హెల్ప్ చేస్తారు మేడంకి. సాయంత్రం వస్తా పైకి. క్లీనింగ్ మాత్రం కంప్లీట్ గా తనే చూసుకుంటాను. సాయంత్రం వచ్చి ఇవన్నీ చూసుకుంటా. నేను తోట పెట్టినప్పటి నుండి రాధకు చెప్తాను, సంపత్ ఏ రోజైతే మన తోట వీడియో అవుతుందో టీవీలో కనిపిస్తుందో ఆ రోజు నువ్వు తప్పకుండా ఉంటావు రాధా. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఇంట్రెస్ట్ తో చేస్తుంది. మీ తోట చూద్దామా? చూద్దాం. ఈ తోట ఇప్పుడు ఎంత మంది చూస్తారో, ఏం ఇన్స్పైరింగ్ ఉంటుందో, ఏమేమి కమెంట్స్ పెడతారో చూడాలి. మిగతా అన్ని చోట్ల కుండీలు అవన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఏరియాలో డ్రమ్స్ స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? అవును, ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటిలలో ఫ్రూట్స్ అంత బాగా వస్తాయని నాకు అనిపించలేదు ఎక్స్పీరియన్స్ వైజ్ గా. ఈ ఇయర్ జూన్ లో నేను ఈ డ్రమ్స్ తెప్పించి 200 లీటర్ డ్రమ్స్ కదా, రెండుగా కట్ చేసి. అందరూ మిద్దె తోటలలో చాలా మంది మీరు మునక్కాయలు చాలా కాపిస్తున్నారు, ఇప్పుడు తగ్గినాయిలేండి. సో నేను కూడా కాపించాలని ఈ ప్లాంట్ అసలు నేను ఆగస్ట్లో పెట్టాను. ఆగస్ట్లో పెట్టినప్పుడు ఇంత సైజు, విత్ ఇన్ 2 months లో లేదు మొక్కనే తెచ్చి పెట్టుకున్నాను నర్సరీ నుండి. ఒక 8 కాయలు మేము తెంపుకున్నాము ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ మొత్తం పూత బాగుంది. నాకేంటంటే ఒకటి, ఇది రఘోత్తమ్ రెడ్డి గారు వీడియోస్లో 22 feet చూపించారు, ఇది పొప్పడి చెట్టు. సో ఒక్కసారి నాకు కింద కూడా ఉన్నాయి పొప్పడి చెట్లు, కానీ మిద్దె మీద కూడా కనిపిస్తే బాగుంటుంది. ఇది అదే కదండి చెమ్మకాయ. బాగా అంటే మేము ఒక 10 times వండుకున్నాము. అది ఇది సీడ్ కోసం ఒకటే వదిలేసి. ఇది స్టార్ ఫ్రూట్. ఇప్పటికీ ఒక 4-5 times వచ్చాయి కంటిన్యూగా, ఎప్పుడు ఫ్లవర్ ఫ్రూట్ మొత్తం పిందెలే ఉన్నాయి ఏరియా మొత్తం. అవును, ఇది బాగా అంటే ఇది మిద్దె తోట రైతులను హ్యాపీగా ఉంచే ప్లాంట్ అనిపిస్తుంది నాకు. ఇది ఏంది డిఫరెంట్ గా, అంటే కొంచెం ఎత్తులో. నేను ఇది ఎందుకు ఇట్లా పెట్టానంటే, ఇటువైపు మళ్ళీ మనం కూరగాయల మొక్కలు పెట్టుకున్నా కూడా వేర్లు అవి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని కొంచెం ఎత్తులో కూడా వాటికి సరిపోయిన మట్టి. ఇది వాటర్ బబుల్ కట్ చేసి కింద బాటం తీసేసి కదా, బాటం తీసేసి ఇది పెట్టి ఇటు పక్కనే చెమ్మకాయ అసలు చాలా బాగా వచ్చాయండి. డ్రమ్ అయ్యేసరికి అటు అవి వస్తున్నాయి, ఇటు ఇవి. ఈ డ్రమ్స్ ఎందుకని ఖాళీ ఉంచారు? దీంట్లో కూడా జామ, సీతాఫలం, లక్ష్మణ ఫలం ఇవి ఉండే. వీటిని ఎంతైనా పైన ఉంటే తక్కువ కాత వస్తుందని రీసెంట్గా మేము
ప్లాట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓహో, మీకు ఓపెన్ ప్లాట్ ఉంది కాబట్టి ఇంకా వాటిలో పండ్ల మొక్కలు వేసారు. ఓపెన్ ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇక హ్యాపీ, పండ్ల మొక్కలు కావాల్సిన పెట్టుకోవచ్చు. అవునవును. ఈ స్టాండ్స్ గురించి చెప్పండి. ఇది ఏం లేదు, అదే చెప్పాను కదా కింద అంకుల్ నాకు చేసుకొచ్చి ఇచ్చారు అన్నమాట. వీటిని ఏమో అంటారు కదా, ఇవి జస్ట్ మన ఐరన్ ర్యాక్స్ ఉంటాయి కదా, వాటిని స్క్రాప్ లో తెచ్చి చేసి ఇచ్చిండు. అంటే వెయిట్ ఆపాలి కదా, ఆపుతుంది కూడా మంచిగా. ఆపుతుంది. ఒక స్టాండ్ మీద ఇట్లా పొడుగు వచ్చింది కదా, 3 feet ఉంటుంది. సో 2 డ్రమ్ములు, అంటే ఒక డ్రమ్ము సగం సగం చేసినాయి, 2 పడుతున్నాయి. బాగుంది. ఈ అంజీర్ కూడా భలే ఉన్నాయి. ఇది అంజీరు నేను లాస్ట్ ఇయర్ పెట్టాను. ఇవి 2 plants ఉన్నాయి. పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి. అవును, ఇవి స్లోగా పండుతాయి అంటారు, ఏమన్నా ఐడియా ఉందా పెద్దగా పెరగడానికి? మీకు కూడా స్లోనే పెరుగుతాయా? అంటే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనకు 1 monthలోనే పండు అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అదే ఒక 2.5 months తర్వాతనే ఫ్రూట్ అవుతుంది. ఇది వాటర్ యాపిల్, ఇది సమ్మర్లో వస్తుంది. మాకు కింద లైట్ గ్రీన్ ఉంది. ఇది ఏ కలర్ వస్తుందో తెలియదు. ఈ ఇయర్ పెట్టడమేనా? ఇవైతే ఇక చెప్పే పనే లేదు వీటి గురించి. ఇవి కొమ్మలు నాకు తెలిసి బరువు తట్టుకోలేక, ఇక్కడ కూడా చూడండి అసలు ఎన్ని పండ్లు. అసలు ఇదేంటి టేస్ట్ చూడనా? చూడండి, తెంపుకోండి. ఇంకా మీకు కూడా ఒకటి ఇస్తా. నేను ముట్టుకోకుండా రాలుతున్నాయి. తనకి ఇవ్వండి ఒకటి. ఇది యాపిల్ బేర్. బాగుంది, స్వీట్. ఇంత స్వీట్ ఉందంటే కోతులు రావా మరి ఇన్ని పండ్ల మొక్కలకి? ఒక 2 వస్తాయి అప్పుడప్పుడు, కాకపోతే ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు. వాటర్ మెలాన్స్ అట్లా కాసినాయి లాస్ట్ టైము. అప్పుడైతే కోతి ఇంత వాటర్ మెలాన్ పగలగొట్టేసిపోయింది ఒకరోజు, లోపలంతా తినేసి. వీటిల్లో జనరల్గా బయట కొంటే మనకి ఫ్రూట్ ఫ్లైస్ పురుగులు ఉంటాయి. నాకు ఆ భయం, అందుకే నేను అసలు బయట కొనొద్దనే నేను మన ఇంట్లో అందుకని పెట్టుకున్నాను. పెట్టి నన్ను చాలా సాటిస్ఫై చేసిన ప్లాంట్ అని. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కి మట్టి ఎట్లా కలిపారు? నేను ఈ ఇయర్ ఏం చేశానంటే మంచి బాగా నేను దిగుబడి తీసుకోవాలని సమ్మర్లో ఒక 10 bags పేడ ఎరువు తీసుకొచ్చాను. బాగా మాగిన పేడ ఎరువు తెచ్చి ఒక రోజంతా ఎండలో పెట్టి. ఎక్కడ దొరికింది? ఇటు నుంచి ముందుకెళ్తే ఒక వ్యవసాయం వాళ్ళు ఉన్నారండి అక్కడ. 3 ఆవులు 3 బర్రెలు ఉన్నాయి. తనకి తీసుకొచ్చి ఒక రోజంతా ఎండలో పెట్టి ఆ 10 bagsకి 1 kg ట్రైకోడెర్మా వెరిడి, 1 kg సూడోమోనస్ ప్లస్ నా దగ్గర ఉన్న మట్టి అంతా మిక్స్ చేస్తే నాకు మట్టికి 20% యాడ్ అయింది అనమాట. ఓకే, మట్టి ఓల్డ్ సాయిల్ 80% ఉంటే 20% ఎరువు అయింది. వేపపిండి అన్న కలిపిరా? వేపపిండి కొంచెం కలిపాను వేపపిండి కూడా. అసలు అప్పటి నుంచి నేను ఇది మే లాస్ట్ వీక్లో కలిపి పెట్టాను. జూన్ నుంచి ప్లాంటేషన్స్. నేను ఈ రోజు వరకు ఏ ఎరువు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమీ వేయలేదు. లిక్విడ్స్ ఏమి వేయకుండానే మీకు ఇంతగానో వస్తున్నాయి? వస్తున్నాయి. అంటే ఇంకా మీ మట్టి అంత బలంగా. నేను మిద్దె తోటలు పెట్టుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ పౌడర్స్ కోసము వాటి కోసం డబ్బులు వేస్ట్ చేయకుండా పేడ ఎరువు, అది ఆవైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు, పేడ ఎరువుతో కలుపుకుంటే ఖర్చు లేకుండా ప్లస్ రోజు పని లేకుండా కూడా ఈజీగా ఉంటుంది. పేడ ఎరువు ఉంటే బెస్ట్, అసలు మంచిగా పెరుగుతాయి. నిజానికి ఆకుకూరలు కూడా జనరల్గా మనం ఏం వేసినా వేయకున్నా పేడ ఎరువు కొంచెం అట్లా చల్లితే చాలు విపరీతంగా పెరుగుతాయి. లాస్ట్ ఇయర్ కూడా నా దగ్గర ఉంది. ఆ ముందు నార్మల్ సాయిల్లో ఉన్నప్పుడు ఇంత హైట్ లేకపోయేది. లెమన్ గ్రాస్ ఇంత చిన్నగానే ఉండేది. పేడ ఎరువు పెట్టిన తర్వాత ఇంత మంచి పెరిగింది. ప్యాషన్ ఫ్రూట్ సంపత్తిది. అసలు ఏంది కాయలు, ఏంది ఇన్ని? ఇప్పుడు 10-15 ఉంటాయేమో కాయలు కదా, ఎక్కువే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడ మేము ఇప్పటికి ఒక 10 కాయల వరకు హార్వెస్ట్ చేసాం. ప్యాషన్ ఫ్రూట్. నేను ఈ ప్లాంట్ను జూలైలో తీసుకొచ్చి పెట్టాను. ఇది ఉండడం ఈ కుండీలో ఉంది. బ్లాక్ టబ్ 100 రూపీస్ బ్లాక్ టబ్. దీంట్లో ఇది ఇన్ని తీగలుగా మారిపోయింది. అదే దాంట్లో ఒక ప్లాంట్ నుంచి ఇన్ని తీగలు వచ్చినాయి అన్నమాట.
యాక్చువల్గా నాకేందంటే నేను పెద్ద పెద్ద డ్రమ్లలో పెట్టిన వాళ్ళ దగ్గర చూసిన వాళ్ళకి ఇంత ఈల్డ్ రావడం నాకు ఆశ్చర్యం అనిపించలే. కానీ ఈ టబ్బులో పెడితే ఈ టబ్లో ఇంత ఈల్డ్ రావడం అయితే నాకు విచిత్రంగా ఉంది. ఇక్కడ చూడు గుత్తులుగా. నేను చూసిన వీడియోస్లో ఎక్కడైనా ఒక 2 కాయలు 4 కాయలు చూడడమే కానీ ఇన్ని రావడం మాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు ఆల్రెడీ 10 కోస్తున్నా అంటారు. 10 దాకా కట్ చేసినాం. ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక కాయ ఉండి ఆగిపోవట్లేదు. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కాయలు ఉంటున్నాయి, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి, పూలు వచ్చిన మొగ్గ పువ్వు అవుతుంది. మీరు పాలినేషన్ ఏం చేయరు కదా? లేదు, నేను అవే పాలినేషన్ నాకు ప్రాబ్లం ఉండడం వల్లనే సొరకాయ బీరకాయ నేను పెట్టలేకపోతున్నా. ఇవి ఎట్లా పెంచుకోవాలి? ప్యాషన్ ఫ్రూట్ మీరు మొక్క తెచ్చిరా? నేను మొక్క కొనుక్కొచ్చిన నర్సరీ నుండి. కాస్ట్లీ సంపత్ 200-250 అట్లా అయింది. చిన్నగానే ఉండేనా? చిన్న తీగ ఇంతవరకు ఉంది, జస్ట్ ఒక్క తీగ అట్లా ఉంది. నేను అదే ఇప్పుడు చెప్పాను కదా ఫెర్టైల్ సాయిల్, ఆ సాయిల్లో పెట్టాను. తర్వాత ఒకటేసారి కొమ్మలన్నీ వచ్చాయి. అదే సాయిల్, ఇంకా లిక్విడ్స్ ఏమి పోయరు, లేదు, నీళ్లు పోస్తుంటారు రెగ్యులర్గా. అంతే. దానికి ఇంతగానం రిజల్ట్ ఈస్ రియలీ వండర్ఫుల్. ఇవన్నీ ఇవి పండినట్టు ఎట్లా తెలుస్తుంది? అంటే ఇది కలర్ పేల్ అయిపోతుంది. ఇప్పుడు గ్రీన్ లాగా ఉంది కదా, ఇది కొంచెం ఇట్లా వైటిష్ షేడ్ వస్తుంది. మీరు వస్తారని తెలియదు, నేను కోసేసిరా రీసెంట్ గానే ఒక 4 days బ్యాక్ ఒక 2 కొంచెం కలర్ చేంజ్ అయితే అర్థం అవుతుంది, మనకు అర్థం అవుతుంది. జనరల్ గా అవి చెట్టు నుంచి రాలి పడిపోయినాక తాగితే ఇంకా బాగుంటదట. అంటే ఫుల్ పండిన తర్వాత ఆ చెట్టు నుంచి రాలుతుంది నిమ్మకాయ లాగా. అసలు నేను చూసిన వాళ్ళవి కూడా వీడియోస్ లో ఇంత సైజు కూడా లేదు. ఇది ఇంకా ఇది పెద్దదైపోతుంది. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి సైజు, అసలు అరచేతి మందం వస్తున్నాయి. చాలా పెద్ద సైజ్, 1/2 kg అవుతుంది వంకాయ. పెద్దగా అవుతుంది. ఫొటోస్ ఉన్నాయి, నేను చూపిస్తా. గ్రీన్ వంకాయ, ఇది క్లవ్ బీన్ ఫ్లవర్. బాగుంటాయి ఈ పూలు అయితే, సాయంత్రం పూస్తాయి, నీట్ గా అందంగా ఉంటాయి, చెట్టు నిండా పూస్తాయి. అవును, అసలు ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. చాలా కాయలు అసలు ఒక్కోసారి మేము 1/2 kgకి ఎక్కువ కూడా తెంపాము. కూడా బాగానే ఉన్నాయి. ఉన్నాయి. వీటి గురించి చెప్పండి, ఎట్లా ఏ స్టేజ్ లో తెంపుకుంటే బాగుంటది మనకి? ఇది రైట్ స్టేజ్. ఇంత నుంచి ఇంకొంచెం చిన్న సైజ్ అయినా పర్వాలేదు. ఇట్లా సీడ్ అయినాక బాగోదు. ఇది ఇంత సైజ్ తెంపిన తర్వాత దీన్ని మనం తీసేటప్పుడు ఇట్లా పాలు వస్తాయి. అవును, తీసేటప్పుడు మనం ఇట్లా సీడ్స్ అయితే గనక మొత్తం ఇట్లా తీసేసుకొని వేసుకుంటే సీడ్ ఇట్లా తెల్లగా ఉన్నాయి. ఇది మనం ఇదేమో సన్న కట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకొని కర్రీ చేసుకుంటే గింజ లేదు, అట్లనే చిక్కుడు గింజలు లాగా చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి. ఇట్లా నాకు తెలియలేదు ఎట్లా చేయాలని. ఇది కొంచెం సీడ్ అయ్యేటప్పటికి లోపల మనకి ఈ చెమ్మకాయకు వచ్చినట్టు కొంచెం ఇట్లా రేకు లాగా అట్లా వచ్చింది అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి నేను ఇలా చేశాను. అది ముదిరితేనేమో పెంకులాగా అవుతుంది పైన, ఇదేమో ఇప్పుడు ఇట్లా వండుకుంటే బాగుంటది అన్నమాట. తర్వాత మనం ఇవి తెంపి పెడితే కూడా నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం కలర్ ఐరన్, యాపిల్కి ఎట్లా కలర్ చేంజ్ అవుతుంది అట్లా అయింది. నాకు అర్థమైంది ఏంటంటే ఇందులో ఐరన్ రిచ్ ఇది ఈ ఫుడ్. ఐరన్ ఎక్కువ ఉంటే అట్లా మారిపోతాయి. మీరు ఎట్లా మెడికల్ ఫీల్డ్ కాబట్టి అవన్నీ తెలుస్తాయి, అది చేయగలుగుతారు. జనరల్ విషయం అది. క్లవ్ బీన్ అందరూ పెంచుకోవచ్చు. ఇందులో మాకు 2 plants, ఇందులో ఒక ప్లాంట్ ఉంది, ఇందులో ఒక ప్లాంట్ ఉంది. నేను అది మొలవకపోవడం వల్ల ఇంకో దాంట్లో పెట్టాను అనమాట. తర్వాత 2 వచ్చినాయి. ఈ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్ మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారు? సాయి లక్కీ సీడ్స్. బాగానే వచ్చినాయి అయితే. బాగానే, ఇక్కడే ఉంటారు వాళ్ళు, ఇంటి దగ్గర. ఫోన్ చేసిన వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మంచి సర్వీస్, క్వాలిటీ కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి కొన్న వాటిలలో నాకు మొలవందంటే పొట్లకాయ, అది ఎవ్వరికీ రాదు. నాకైతే అసలే రాదు. ఇదేం బీరువాని అడ్డం పండుకోబెట్టినట్టు అంటే ఇది గ్రో బెడ్ లాగా అంకుల్ చేసి ఇచ్చారనమాట. స్పెషల్ అట్రాక్షన్ తోటలో. ఇది ఎట్లా అంటే ఎట్లా చేస్తారు చెప్పండి? ఇవి సైడ్స్, ఇవి 2 sides ఇక్కడ పెట్టి, ఇది జనరల్ గా షాప్స్ లో ఇట్లా ఏమన్నా మెటీరియల్ అవి పెట్టుకోవడానికి, నిలువుగా పెట్టుకోవడానికి, స్టాక్ చేసుకోవడానికి పెడతారు.
ఇది దాన్ని అడ్డం చేశారు, లోపలంతా తీసేసి. ఇది స్క్రాప్ నుంచి తీసుకొచ్చి లోపల ఆ ప్లేట్స్ పెట్టారనమాట. ర్యాక్స్ మధ్యలో ప్లేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ కింద లోపల ఉన్నాయా? ఉన్నాయి. ఓకే ఓకే, తగులుతుంది ఐరన్. ఓహో, అది పెట్టి దానిపై నుంచి నేను ఒక ప్లాస్టిక్ షీట్ వేసారా వేసి మట్టి వేసాను. ఈ ఇయర్ బాగా వర్షాలకి కొంచెం గట్టిగా అయింది సాయిల్, మళ్ళీ ఇప్పుడు చెయ్యాలి. ఇది చూడండి, ఒక్క టమాటో చెట్టు ఎంత. ఇప్పుడు నేను ఇంకా పైకి అన్నాను కాబట్టి ఉంది, లేకపోతే మొత్తం కింద ఇట్లా ఇటుపక్క క్యాలీఫ్లవర్, క్యాబేజ్, ఇది బ్రొక్కలి. ఇది బ్రొక్కలి. తిన్నారా? లాస్ట్ ఇయర్ చాలా వచ్చాయండి బ్రొక్కలి. ఈ ఈ బెడ్ కి 4 sides 4 లెగ్స్, మధ్యలో ఇంకేం లేదు. లెగ్ ఏం లేదు, మధ్యలో ఒకటి సపోర్ట్ పెట్టారు, సపోర్ట్ కి ఇచ్చారు. ఆహా, లోపల దాని నుంచి దాని వరకే ఇరిగిపోకుండా ఇరిగిపోకుండా. ఇట్లా కొత్త కొత్త ఐడియాస్ స్క్రాప్ నుంచి. అంటే ఏం మన దగ్గర ఏది ఉంటే అది మార్చుకోవచ్చు మనకు తగ్గట్టు. అంటే ఇది చూడండి, స్లాబ్ కి తగలకుండా ఎంత నీట్ గా క్లీన్ గా. అవును అంకుల్, మళ్ళీ నాకు ఇది ఈ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చూడండి 4 రాడ్స్, ఇట్లా 4 sides 4 రాడ్స్ పెట్టి నాకు ఇది ఒక ఇట్లా క్రీపర్స్ కోసం మంచిగా చూడండి. ద్రాక్ష తీగ ఉన్న గోడకి దొండ ఉంది అటు పక్క, ద్రాక్ష ఇటువైపు అంతా క్రీపర్స్ కోసం. అవును, బాగుంది. క్రీపర్స్ కి ఇదైతే బాగుంటుందని. మీ మిద్దె మొత్తం ఎంత ప్లేస్ ఉండొచ్చు మేడం? మాది 250 yards స్థలము. అటువైపు పోతే ఇది ఒక 150 ఉంటుండొచ్చు. 150 square yards ఏరియా అయి ఉండొచ్చు. మీరు మొక్కలు పెట్టిన ఏరియా. స్వీట్ లెమన్స్, ఇది మీరు అన్ని పండ్ల మొక్కలు ఒకేసారి పెట్టిరా? అంతే. ఇది చుక్కకూర. చుక్కకూర ఒక దాంట్లో 2 అటు నిమ్మకాయలు కాస్తాయి, ఇటు ఇవి కాస్తాయి. అవును, ఇవి మంచిగా ఎంజాయ్ చేస్తారా మీరు? స్నాక్స్ లాగా తింటారా? అవును, చాలా బాగుంటాయి, కంటిన్యూగా వస్తాయి. అది బెస్ట్ పార్ట్. అసలు ఎప్పుడు మనకు కాయ లేకపోవడం అంటూ ఉండదు. ఇది గ్రేప్ ప్లాంట్. నేను ఇది కూడా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో పెట్టాను. లాస్ట్ ఇయర్ అంతా ఏం రాలేదు. ఈ ఇయర్ మాత్రం హార్డ్ ప్రూనింగ్ తర్వాత కొన్ని ఒక 2-3 బంచెస్ వచ్చాయి. హార్డ్ ప్రూనింగ్ అంటే మొత్తం కంప్లీట్ గా లీవ్స్ తీసేసాను. ఇదిగోండి ఇక్కడ. ఓహో, ఫోటోలో చూపించారు కదా, ఇంకా మంచిగా గుర్తులు వచ్చినట్టు. అవి పెద్దవి. ఇవి బ్లాక్ గ్రేప్ ఏనండి? కాదు, ఇది అయ్యింది వైట్. ఇది వైటే. ఇది టేస్ట్ చూడండి. ఇవి వైట్ గ్రేప్స్ అంటారు. నేను యాక్చువల్గా బ్లాక్ గ్రేప్స్ ఏమో అనుకున్నా. నేను ప్లాంట్ తెచ్చినప్పుడు నాకు తెలియదు, మొన్న హార్వెస్ట్ చేసినప్పుడు అర్థమైంది ఇది వైట్ గ్రేప్. మీరు ఒకటి నేను ఒకటి. మీ చెట్టు కాబట్టి మీరు కంపల్సరీ టేస్ట్ చేయాలి. సీడ్ ఉంది, పుల్లగా ఉంది కొంచెం. కొంచెం ఇంకా అవ్వాలేమో కొంచెం. ఏమో అందరి ద్రాక్ష పుల్లని అంటారు, ఇది అందుతుంది అయినా కూడా పుల్లగానే ఉంది. రాడ్స్ కొట్టుకొని వైర్లు కట్టుకునే విధంగా జనరల్ బట్టలు ఆరేసుకోవడానికి పెడతారు కదా ఇట్లాంటివి. మనం దీనికి వాడుకోవచ్చు, మన ఇష్టం. అంతే, మన ఇష్టం, మన ఐడియా అంతే. ఆకాకర దుంప ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు ఒక ఫ్రెండ్ వాళ్ళు. కాకపోతే ఇది ఫీమేల్ దుంప అన్నమాట. ఇదంతా ఉండే మొత్తం పాకింది. జస్ట్ నేను లాస్ట్ వీకే, నాకు మీరు వస్తారని తెలియదు, మీరు వస్తారనుకుంటే నేను చూపిస్తుంది. ఇంకా అది అమ్మాయి అయిందన్నమాట. అవును, అబ్బాయి లేడా? లేదు, లేడు. నెక్స్ట్ ఇయర్ కు పెళ్లి చేయాలి, సంపాదించాలి. ఈ ట్రేస్ అన్ని బాగున్నాయండి ఆకుకూరలకి. ఇది 2 feet 1 point అంటే సింగిల్ 1 feet అట్లా ఉంటుండొచ్చు. అది 1.5 feet ఉండొచ్చు. ఆకుకూరలకి ఇది బెస్ట్ అండి. మంచి ఒక 6-7 ఇంచుల హైట్ ఉంటుంది, పొడవు వెడల్పుగా. నేను పాలకూర, చుక్కకూర, తోటకూర, కొత్తిమీర నేను ఎక్కువ దీంట్లోనే వేసుకుంటాను. ఇక్కడ ఈ 5-6 tubs. మీకు ఆకుకూరలు సరిపోయాన్ని వస్తాయి మంచిగా. ఈ రెయిన్ లిల్లీస్, వైట్ ఒకటి, లైట్ ఆరెంజ్ ఒకటి, 2 colors ఉన్నాయి. ఇది ఏంటిదండి? ఇది ఎల్లో కలర్ ఫ్లవర్. డిసెంబర్ ఫ్లవర్? డిసెంబర్ కాదు, గన్నేరు టైప్ ఎల్లో కలర్ వస్తుంది ఫ్లవర్ బాగా. ఇది అదే కదా కొండపిండి కూర అంటాం. కాదు సంపత్, అందరూ కొండపిండి అని చెప్తున్నారు కానీ పిండి కూర ఇది. నేను కొండపిండి కూర ఆకు ఇట్లా పొడవుగా ఉండడం నేను చూసాను. ఒక ఊర్లో ఒకరు చూపించారు కొండపిండి కూర ఇది అని. ఇది పిండి కూర. దీనికంటే మెడిసినల్ వాల్యూస్ దాంట్లో ఎక్కువ ఉంటాయంట.
కొండ పిండి కూరలో. మొత్తానికి ఏదైనా వండుకోవచ్చు. పిండి కూర అయితే డిఫరెంట్ డిఫరెంట్, చాలా మంచిది ఆరోగ్యానికి పిండి కూర. ఇవి వాడంతటవే వచ్చినాయా? లేదు, నేను తీసుకొచ్చి పెట్టాను. ఇది గుంటగరగడాకు. ఇవి ఏం చేస్తానంటే ఇట్లా ఒక చెట్టుని బలంగా పెంచి ఒక 2-3 టైమ్స్ ఇట్లనే వదిలేస్తా. సీడ్స్ అయిపోయి తొట్లలో పడిపోతాయి. మళ్ళీ మనం మట్టి చేంజ్ చేసినప్పుడల్లా వచ్చేస్తాయి, ఫస్ట్ కలుపులాగా వస్తాయి. నేను తోటకూర, ఆకుకూరలన్నీ అట్లనే చేస్తాను. నాకు అట్లనే వస్తాయి. మట్టి కొంచెం ఇట్లా చేంజ్ చేసాం మనం ఏదైనా చేస్తే ఫస్ట్ అవే వస్తాయి. అవి మేము ఆకుకూరలాగా వాడుకుంటాం. అయితే కొండపిండి ఆకు వేరు, పిండి కూర వేరు. వేరు, నేను కూడా చూసిన తర్వాతే నాకు అర్థమైంది. ఇదైతే ఇట్లా ఉంది. ఇది నార్మల్ పిండి కూర. నేను ఎక్కువ వేస్ట్ నుండి వేస్ట్ ఫ్రమ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అదే నేను. ఇవేంటివి చెక్క పెట్టెలు? ఇది వుడ్ వేస్ట్ స్క్రాప్. వాటి కింద ఇట్లా ఇటుకలు పెట్టేస్తే క్లీనింగ్ కింద స్లాబ్ అంటుకోకుండా ఉండేటట్టు. అవును, స్టాండ్స్ లాగా. భలే స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. ఇది 2 years నుంచి ఉంది. ఇక్కడ మొత్తం ఒక 10 types ఆఫ్ రోజెస్ ఉన్నాయి, ఒక 8 types ఆఫ్ మందారాలు ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఈ మందార 2 days ఉంటుంది ఫ్లవర్. జనరల్ గా ఒక డేనే ఉంటాయి కదా పూసినవి. కానీ ఇది ఒకటి ఇక్కడ ఇది ఎల్లో మందార. ఇది కూడా ఫ్లవర్ చాలా పెద్ద సైజ్ వస్తుంది. సింగిల్ పెటల్. ఇది కూడా 2 days ఉంటుంది. ఇది ఆరెంజ్ మందార, డార్క్ ఆరెంజ్, పింక్. గోడ మీద పెట్టారు కదా మీరు కుండీలు అట్లా? అవును. అవి ఎప్పుడన్నా కింద పడడం అట్లా అలాంటిది ఏం జరగలేదు. ఏం జరగదు. ఇది మట్టి వెయిట్ ఉంటుంది, బరువు ఉంటాయి కాబట్టి కుండీ సైజ్ పెద్ద సైజే కాబట్టి. ఇవి చిన్నప్పుడు ఊర్లలో కనిపించేవి. బొగడబంతి అంటారు, పోకబంతి. చాలా ఇయర్స్ తర్వాత మా రాధ ఎక్కడి నుంచో ఒక ఫ్లవర్ తెస్తే నేను దాన్ని సీడ్స్ వేసి వస్తాయి. ఒక్క ఫ్లవర్ తెస్తే నేను 1 year దాన్ని జాగ్రత్త పరిచి తోట స్టార్ట్ చేసిన తర్వాత సీడ్స్ ఇట్లా. అవును, అవన్నీ వస్తాయి. ఇది పత్తి మందార. అదే మార్నింగ్ వైట్ వచ్చి ఈవినింగ్ పింక్. లాస్ట్ ఇయర్ ఇప్పటికి వచ్చింది, కానీ ఈసారి ఇంకా జనవరి వరకు వస్తుంది. మీకు చలికాలం వస్తుంది. అది చామంతులు 3 colors ఉన్నాయి. ఇవి ఎప్పుడు పోనా? లాస్ట్ ఇయర్. సమ్మర్ వచ్చేటప్పటికి కొంచెం షేడ్ లో పెట్టేస్తే సర్వైవ్. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వరకు ఉంటాయి. చూడండి బర్డ్స్ ఎంత బాగున్నాయి. ఇప్పుడు చలికాలం పెరిగితే అవి మంచిగా పూస్తాయి. ఇవి థర్మకోల్ బాక్సెస్. పసుపు ఈసారి మేజర్గా నేను ఒక 5 పెట్టాను. లాస్ట్ ఇయర్ 2 కుండీలలో పెడితే ఒక 2 kgs వరకు వచ్చింది. ఈ బాక్సులు ఎక్కడ అండి మీకు? మా హాస్పిటల్లో మెడిసిన్ కోసం వచ్చి ఇది వేస్ట్ అంటే ఇది వ్యాక్సిన్. ఈ యాక్చువల్గా ఇవైతే కోవిఫర్ ఇంజెక్షన్స్ అప్పుడు సెకండ్ వేవ్ అప్పుడు వచ్చినవి. ఇది స్టాండ్ కూడా చిన్న ఒక ప్లేట్ లాంటిది, ఒక వుడ్ ప్లేట్ ఒకటి పెట్టి, ఇవి చిన్న సైజు థర్మకోల్ బాక్స్ పెట్టి మంచిగా ఆపుతున్నాయి. ఇంత బరువుని కూడా కింద పడకుండా ఆపుతున్నాయి అంటే గ్రేట్. ఇది అల్లమే కదండి? ఇది అల్లం. పసుపు ఒకటి, అల్లం ఒకటి, అట్లా పసుపు అల్లం. ఈసారి పసుపు అంతా మాది, ఇంకా మాకే రావాలి. వస్తుందండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చింది కదా, ఈ ఇయర్ డెఫినెట్ గా వస్తుంది. ఇక్కడ ఇన్ని కుండీలలో 5-6 కుండీలలో పసుపే ఉంది కాబట్టి పక్కా మీకు సరిపోతుంది ఈసారికి. ఇది ఫిబ్రవరి ఎండింగ్ అట్లా చూపించారు కదా మీరు లాస్ట్ ఇయర్ హార్వెస్టింగ్. ఈసారి మీ ఇంట్లో చేయాలి హార్వెస్ట్. తప్పకుండా నేను పిలుస్తాను మిమ్మల్ని. ఈ పసుపు ఈజీ మెయింటెనెన్స్ అండి. మనం మే లాస్ట్ వీక్ లో ఒక్కసారి మంచి ఫెర్టైల్ సాయిల్ వేసి పెట్టేసామంటే మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఒక్కసారి ఏదైనా ఎరువు వేస్తే ఇంకా చాలు. వైట్ అడీనియం. ఇది చెట్టు నిండా ఉన్నాయి పూలైతే. ఇవి యాక్చువల్గా చలికాలం అంతగా పుయ్యవు అంటారు, కానీ మీ దగ్గర బాగా పూస్తున్నాయి. బకెట్ 10 లీటర్ బకెట్. అంటే ఇది సైజు ట్రంక్ చాలా పెద్ద సైజ్ అయింది. మొన్న ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు నాకు కుండీ సరిపోలేదన్నమాట. సో నేను ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చినాయి లోపల అంతా. చాలా ఉన్నాయి. ఇది డార్క్ పింక్ అడీనియం, అది వైట్ అడీనియం.
ఇవి రెండు పక్క పక్కన ఉన్నాయి. వైట్ ఎడీనియంకి ఒక కాయ వచ్చింది, సీడ్ పాడైంది. వస్తే నేను దాన్ని సర్వైవ్ చేసి సీడ్స్ వేస్తే ఇది మిడిల్లో వచ్చింది. దానికి దీనికి మధ్యలో వచ్చింది అనమాట ఐటమ్. ఇక్కడ రాగానే స్మెల్ ఇది కదిలిస్తే ఇంకెక్కువ వస్తుంది. ఈ ఫాల్సా సమ్మర్ లో కాస్తుందట. ఈ సమ్మర్ కి మీకు రావాలి. ఈసారి నేను నర్సరీ మేళా నుండి తెచ్చినవేనా? ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ మీరు ఇట్లా కాకుండా దీన్ని ఒక మూలకి పెడతా. ఇక మళ్ళీ కొంచెం పెరిగిందంటే తీయడం కష్టం అవుతుంది, అవునా? ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. ఇది స్వీట్ చింత, ఇది బార్బడా చెర్రీ. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మంచి సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొకటి పాట్స్ కూడా చిన్న చిన్న వాటిలలో పెట్టుకొని టెన్షన్ పడద్దు, పెద్ద పాట్స్ లో పెట్టుకోవాలి. 100 రూపీస్ టబ్స్ అట్లా బెస్ట్. మీరు ఈ టబ్స్ ఇవన్నీ ఒకేసారి తెచ్చి పెట్టినా? మీరు ఒక వీడియోలో ఒక నంబర్ పెట్టారు, నేను ఆ నంబర్ కాల్ చేస్తే ఇంటికి వచ్చి టబ్స్ అతను ప్లస్ స్టాండ్స్ కూడా. కుండీలు కూడా ఒక 3000 లోపే అయింది ఒకసారి, ఇంకొకసారి ఒక 3000. మట్టి ఎట్లా ఇంత పైకి తీసుకురావడం? మట్టి నేను ఫస్ట్ టైం మనుషులతో పైకి. ఎంత వేసుకున్నారు ట్రక్ అంత? అంటే ఒకటేసారి అంతా కాదు, ఒక్కసారి ఒక ట్రక్, ఆ తర్వాత మళ్ళీ కొంచెం చిన్న చిన్న ట్రక్స్ టైప్ ఉంటాయి కదా. మొదట్లో నేను కోకోపీట్ వర్మి కంపోస్ట్ ఎక్కువ లాస్ట్ ఇయర్ వాడాను. ఇప్పుడు అన్ని కుండీలు నిండినాయి కాబట్టి ఆ కోకోపీట్ అంత అవసరం అనిపించట్లేదు. ప్లస్ నాకు ఈ ఇయర్ కాపు ఇదంతా చూస్తుంటే ఎరువు అనిపిస్తుంది. జానకి గారి మిద్దె తోట మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ మిద్దె తోటలు పెంచుకోండి.